Hello all, welcome back to my channel. This is Priya. కర్ణాటక ట్రిప్కి వెళ్ళి చాలా రోజులే అయిపోయింది. అండ్ ఆ ట్రిప్లో వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ వీడియో మంత్రాలయం వీడియో అయితే అప్లోడ్ చేశాను. మేబీ మీరందరూ చూసే ఉంటారు. అండ్ ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రెగ్యులర్గా అంటే డే బై డే ఐ యూస్ టు అప్లోడ్ కదా. సో ఇప్పుడు నేను అనుకోకుండానే చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. అండ్ ఐ డోంట్ ఈవెన్ నో దట్ ఈ గ్యాప్ ఇలా వచ్చేస్తుంది అని. బట్ నౌ ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ సాటర్డే అండ్ వెనస్డే అయితే 7 PMకి మన ఛానల్లో వీడియో ఉండేలాగా నేను చూసుకుంటాను. సో కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ హిట్ ఆన్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంటే కంప్లీట్గా చూస్తారు కదా. సో కంప్లీట్గా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎలా ఫీల్ అయ్యారనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నాం, ఏ టెంపుల్లో ఉన్నాం అనే దాని గురించి ఇప్పుడైతే మాట్లాడేసుకుందాం. అసలు ఈ గుడి ఎక్కడ ఉంటుంది అని అంటే ఆంధ్రాలో రాయచూర్కి మంత్రాలయం టెంపుల్కి మధ్యలో ఉంటుందన్నమాట. పంచముఖి హనుమాన్ మందిర్. ఇప్పుడు మంత్రాలయంకి ఎవరైనా వెళ్ళారనంటే ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేస్తారంట. సో అక్కడికి వెళ్ళాకే తెలుస్తాయి కొన్ని విషయాలు. ఎందుకంటే మనకి అన్నీ తెలుసుకొని వెళ్ళం కదా, కొన్ని ముందు తెలుస్తాయి. అండ్ వి జస్ట్ ప్లాన్ టు గో దేర్. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. సో అలా ఈ గుడి మంత్రాలయంకి దగ్గరలో ఉంటుందన్నమాట. 21 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మంత్రాలయంకి. ఈ గుడిలో ముఖ్యంగా స్పెషాలిటీ ఏంటి అని అంటే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు సీతారాములని ఈ గుడిలో కొలిచేవారంట. వాళ్ళ పూజలు చేస్తూ ఉండేవారంట. అయితే అలా పూజలు చేస్తూ వన్ ఫైన్ డే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి హనుమంతుడు పంచముఖాలతోని ప్రత్యక్షమై కనిపించారంట. అంటే అలా దర్శనం ఇచ్చారంట. అందుకని ఇక్కడ పంచముఖి హనుమాన్ టెంపుల్ అనేది వచ్చిందనమాట. గుడి బయట చాలా కోతులే ఉంటాయి. చాలా అల్లరి చేస్తూ ఉంటాయి. ఈ కొమ్మ నుండి ఆ కొమ్మకి, స్టెప్స్ దగ్గర, మళ్ళీ పైకి దర్శనానికి వెళ్ళే టైంలో కూడా చాలా కోతులే ఉంటాయి. అదేదో షూట్ చేయొచ్చు కదా, ఫన్నీగా ఉంటుంది అనేసి మనం వాటి మీద ఫోకస్ చేస్తే చాలు. నేను అలా చేసినందుకు నా తల మీద వచ్చి కూర్చుంది. నేను కొద్దిగా స్లిప్ అయి కింద పడిపోతుండే, కొద్దిగా మిస్ అయిపోయింది అంతే. అంటే వాటి మీద ఫోకస్ చేయకూడదు, ఇంకా వాటిని చూడకుండా వెళ్ళిపోతూ ఉండాలి అంతే. కళ్ళతోని ఆనందించాలి, కానీ షూట్ చేసి ఎక్కడో పెట్టేయాలని అనుకోకూడదని నాకు అప్పుడు అర్థమైంది అసలు. ఈ గుడి మెయిన్ స్పెషాలిటీ అంటే హనుమాన్ 5 తలలతోని ఉండటమే చాలా పెద్ద అట్రాక్షన్ అనమాట. అదే చాలా పెద్ద ప్రత్యేకత ఈ గుడిలో. ఎందుకంటే పంచముఖి హనుమాన్ మందిర్ మనం ఇక్కడ మన చుట్టుపక్కల ప్లేసెస్లో కానీ లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా రేర్గా చూస్తుంటాం అన్నమాట. సో అలా ఎక్కడైనా హనుమాన్ టెంపుల్స్ ఉంటాయి, కానీ పంచముఖాలతో ఉండే టెంపుల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అలా ఉండే టెంపుల్స్లో ఇది కూడా ఒకటన్నమాట. ఈ గుడిలో మెయిన్ అట్రాక్షన్ అనేది పంచముఖాలతో మనకి హనుమాన్ దర్శనం ఇవ్వడమే చాలా పెద్ద అట్రాక్షన్. హనుమాన్ పంచముఖాలతో కనిపించడమే ఇక్కడున్న పెద్ద అట్రాక్షన్, అదే ప్రత్యేకత అనేసి చెప్పుకున్నాం కదా. అయితే 5 తలలలో కూడా ఒకటి గరుడ, నరసింహస్వామి, హాలగ్రీవ, హనుమంతుడు అండ్ వరాహస్వాములతోనే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఈ గుడిలో కొలువై ఉంటారన్నమాట.
ఈ గుడి చుట్టూ ఉండే వాతావరణం అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా గ్రీనరీతోని ఉంటుందన్నమాట. అయితే ఈ గుడి చుట్టూ కూడా ఎన్నో కొండలు, గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లతోని ఉండి పక్కనే తుంగభద్ర నది కూడా ఉంటుంది. అలా ఈ గుడి చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రోన్ వ్యూతో చూస్తే మాత్రం అసలు ఆ వాతావరణం కన్నుల పండగలాగా కనిపిస్తుంది. మరి ఇంత గొప్ప మహిమాన్వితమైన ఈ ప్రదేశానికి మీరు విజిట్ చేశారా లేదా అనే విషయం అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది అండి ఇవాల్టి వీడియో పంచముఖి హనుమాన్ మందిర్ గురించి. అండ్ కర్ణాటక ట్రిప్కి వెళ్ళానని చెప్పాను కదా, సో ఆ ట్రిప్లో భాగంగానే ఇది రెండో వీడియో అనమాట. సో ఇది ప్రజెంట్ ఏపీ దగ్గరలో అలా బార్డర్లోనే ఉంటుంది. సో కర్ణాటక ట్రిప్కి వెళ్ళిన కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా మీకు 1 by 1 మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో అవి మీరు మిస్ అవ్వకుండా చూడాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ప్రియా కాలురామ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Stay tuned. See you soon. Thank you so much for watching.